పుల్టన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం సృష్టిస్తున్నాయి. గతంలో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణను విడదీసిన తీరు దారుణంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో భారత్ నుంచి పాకిస్తాన్ను ఎలా అశాస్త్రీయంగా విడదీశారో అలాగే తెలంగాణను కూడా విడదీశారని కాంగ్రెస్ పార్టీపై తేజస్వి సూర్య విమర్శలు చేశారు. ఈ విభజనలో కనీస శాస్త్రీయ ప్రమాణాలు పాటించలేదన్నారు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం సృష్టిస్తున్నాయి. గతంలో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణను విడదీసిన తీరు దారుణంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో భారత్ నుంచి పాకిస్తాన్ను ఎలా అశాస్త్రీయంగా విడదీశారో అలాగే తెలంగాణను కూడా విడదీశారని కాంగ్రెస్ పార్టీపై తేజస్వి సూర్య విమర్శలు చేశారు. ఈ విభజనలో కనీస శాస్త్రీయ ప్రమాణాలు పాటించలేదన్నారు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం సృష్టిస్తున్నాయి. గతంలో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణను విడదీసిన తీరు దారుణంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో భారత్ నుంచి పాకిస్తాన్ను ఎలా అశాస్త్రీయంగా విడదీశారో అలాగే తెలంగాణను కూడా విడదీశారని కాంగ్రెస్ పార్టీపై తేజస్వి సూర్య విమర్శలు చేశారు. ఈ విభజనలో కనీస శాస్త్రీయ ప్రమాణాలు పాటించలేదన్నారు. ఇవాళ పార్లమెంటులో జరుగుతున్నటువంటి చర్చ అంశం వేరు, డిలిమిటేషన్ ఉమెన్ రిజర్వేషన్ బిల్లు. ఆ సందర్భంలో తెలివిలేని ఒక మెదడు జ్ఞానం లేక తెలంగాణ విభజనను పాకిస్తాన్ భారత విభజనతోటి పోల్చి ఈరోజు ఈ భారతదేశంలో ప్రజాస్వామికంగా రాజ్యాంగ ప్రకారంగా లోక్సభ రాజ్యసభ పాస్ చేసినటువంటి బిల్లులను పార్లమెంటు వేదికగా అవమానపరుస్తుంటే తెలంగాణ నుంచి ఎంపికైన 8 మంది భారతీయ జనతా పార్టీల ఎంపులు చీము నెత్తురు లేకుండా వాటిని విని ఎంజాయ్ చేసేటువంటి దౌర్భాగ్య పరిస్థితి వింటే తెలంగాణ తల్లి రోధించేటువంటి పరిస్థితి ఉంది. అలా ఏ మాత్రం బాధ్యత ఉన్నా తెలంగాణ రక్తమున్నా తేజస్వి గారు మాట్లాడినటువంటి మాటలు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కాదు, అమరవీరుల ఆత్మక్షోభం కాదు, అవమానపరచడమే కాదు, ఇలా తెలంగాణ యావత్ ఉద్యమ స్ఫూర్తికి విఘాతం కలిగించే విధంగా మాట్లాడినారు.
ఇవాళ పార్లమెంటులో జరుగుతున్నటువంటి చర్చ అంశం వేరు. డిలిమిటేషన్ ఉమెన్ రిజర్వేషన్ బిల్లు. ఆ సందర్భంలో తెలివిలేని ఒక మెదడు జ్ఞానం లేక తెలంగాణ విభజనను పాకిస్తాన్ భారత విభజనతోటి పోల్చి ఈరోజు ఈ భారతదేశంలో ప్రజా బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం సృష్టిస్తున్నాయి. గతంలో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణను విడదీసిన తీరు దారుణంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ శేఖర్ అందిస్తారు. శేఖర్, చెప్పండి. ఏదైతే పార్లమెంట్ లో తేజస్వి సూర్య చేశారో, కర్ణాటకలో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణపై విషం కమ్మారు, విషం చిమ్మారు అని చెప్పేసి తన వ్యాఖ్యలతోటి ఏదైతే పాకిస్తాన్ ఇండియాను విడదీసినట్టుగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడదీశారని ఏదైతే వ్యాఖ్యలు చేశారో పార్లమెంట్ సాక్షిగా, దానిపైన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మండిపడుతున్నారు తెలంగాణ ప్రజానికం, తెలంగాణ నేతలు, అన్ని పార్టీలకు సంబంధించిన నేతలు. ఏదైతే గతంలో తేజస్వి సూర్య అంతకుముందు టీడీపీ ఎంపీలు కావచ్చు, వరుసగా తెలంగాణ ఏర్పాటును ప్రతిసారి బీజేపీ ఇలా మాట్లాడడం, స్వయంగా దేశ ప్రధాని కూడా తల్లిని చంపి బిడ్డని బతికించారనే విధంగా మాట్లాడారు. అనేక మార్లు ఎంపీలు మాట్లాడారు, తర్వాత పక్క రాష్ట్రమైన టీడీపీ ఎంపీలు మాట్లాడారు. కానీ ఎవరు మాట్లాడినా ప్రతిసారి తెలంగాణ పైన అక్కస్తో మాట్లాడుతున్నారు. తెలంగాణ పైన ఈ విధంగా మాట్లాడడం పట్ల తెలంగాణ సమాజం, తెలంగాణ రాజకీయ నాయకులు, పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున మండిపడుతున్న పరిస్థితి తేజస్వి వ్యాఖ్యల పైన. ప్రధానంగా ఏదైతే తేజస్వి చేసిన వ్యాఖ్యలపై చేస్తున్న సమయంలో పార్లమెంట్ లో తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలు ఉన్నారు, బీజేపీ పార్టీకి 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు. కానీ వాళ్ళు ఎక్కడ నిలువరించే ప్రయత్నం మాత్రం చేయకపోవడం పైన కూడా సర్వత్రా విమర్శలు వెలువెడుతున్న పరిస్థితి. ఇప్పటికే మనం ప్రస్తుతం గాంధీ భవన్ లో ఉన్నాము. గాంధీ భవన్ లో మాత్రం ఇంతకుముందే మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా దీనిపైన స్పందిస్తూ చాలా ఘాటు వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. ఇలాంటి వ్యక్తులు తెలంగాణలో అడుగు పెట్టనీయబోము, తను ఖచ్చితంగా బీజేపీ అధిష్టానం, బీజేపీ పార్టీ బాధ్యత వహిస్తూ తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాల్సిందే అంటున్నారు. స్వర్గీయ సుష్మా స్వరాజ్ అప్పుడు తెలంగాణ ఉద్యమం అప్పుడు తెలంగాణ ఏర్పాటు పైన పార్లమెంట్ సాక్షిగా తను మద్దతు తెలిపిన విషయాన్ని మర్చిపోతున్నారో, మరి వాళ్ళ పార్టీ నాయకత్వం ఆ రోజు మద్దతు తెలిపింది అని ఏదైతే చెప్పుకుంటున్నారో, మరి ఇదంతా తెలంగాణ పట్ల వాళ్ళు ఇప్పుడు ఈ రోజు తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యల పట్ల బీజేపీకి తెలంగాణ పట్ల వైఖరి ఏందో అర్థమవుతుంది అంటూ తెలంగాణ సమాజానికి బీజేపీ అధిష్టానం, తెలంగాణ ప్రజలకు మొత్తానికి బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకత్వం కూడా క్షమాపణలు చెప్పాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ రోజు ఇంతకుముందే డీసీసీ హైదరాబాద్ డీసీసీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టి తేజస్వి సూర్య దిష్టి బొమ్మను కూడా ర్యాలీగా తీసుకెళ్లి దహనం చేసిన పరిస్థితిని కూడా మనం చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున నిరసనలు వెలువడుతున్నాయి. తనకి అంటే గత కొద్ది రోజుల క్రితమే పార్లమెంట్ సమావేశాల్లో పక్క రాష్ట్రం టీడీపీ ఎంపీ కూడా చేసిన వ్యాఖ్యల పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ దాని మీద కూడా చాలా సీరియస్ అయ్యారు. అంతేకాకుండా ఈ రోజు మరొకరు తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యల పట్ల కనీసం ఒక ఆర్టికల్ 3ని రాష్ట్రపతి గెజిట్ చేసిన దాన్ని కూడా గౌరవించలేని వ్యక్తులు వీళ్ళు పార్లమెంట్ లో ఉన్నారా? వీళ్ళని ఖచ్చితంగా వీళ్ళపైన అనర్హత వేటు వేయాల్సిందే, పార్లమెంట్ నుండి బహిష్కరించాల్సిందే. తేజస్వి సూర్యను తెలంగాణలో అడుగు పెట్టనీయబోము. బీజేపీ వైఖరి తెలంగాణ పట్ల అర్థమవుతున్నది. కడుపులో ఒక కుట్రపూరితంగా తెలంగాణ పట్ల ఈర్ష దేశంతోనే ఇలాంటి ప్రసంగాలు పార్లమెంట్ లో పదే చేస్తున్నారు. దేశంలో అనేక రాష్ట్రాలు కూడా ఏర్పాటు జరిగాయి, కానీ తెలంగాణ రాష్ట్రం పట్ల ఎందుకు ఇంత అక్కసు అంటూ తెలంగాణ ప్రజానికం, తెలంగాణ నాయకులు మాత్రం మండిపడుతున్న పరిస్థితి అయితే కనబడుతున్నది. రవలి. రైట్, థ్యాంక్ యూ శేఖర్.